JLTV7 న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఒకటి, మున్సిపల్ అధికారులు చేసేది ఒకటి. ఇదెక్కడి న్యాయం? జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చెత్త సేకరణ చేసే కార్మికులకు డంపింగ్ యార్డ్ లేక నానా యాతన పడుతూ వారి బాధలు వర్ణనాతీతంగా పరిణమించాయి. ఇది వాస్తవం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో గల తుమ్కుంట మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డ్ లేదు. అనునిత్యం ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసే 40 మందికి పైగా కార్మికులు సేకరించిన చెత్తను సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలు డంపింగ్ యార్డులకు వెళ్లి చెత్త డంప్ చేయవలసి వస్తోంది. దీంతో చెత్త సేకరణ కార్మికులు నరకయాతన పడుతున్నారు. డంపింగ్ యార్డ్ విషయంలో గత 3 నెలల నుంచి సంబంధించిన మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ పలువురు అధికారుల దృష్టికి తెచ్చిన ప్రయోజనం లేకపోయిందని చెత్త సేకరణ కార్మికుల సంఘాల నేతలు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మంగళవారం మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ కీసర సర్కిల్ అధికారులకు డంపింగ్ యార్డ్ విషయంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎత్తిరి గోపి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణ విషయంలో రామ్కి సంస్థ కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతోందని, తమ కార్మికులకు మాత్రం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయించకపోవడం శోచనీయమని విమర్శలు చేశారు. తుమ్కుంట మున్సిపల్ పరిధిలో గత 3 నెలల నుంచి డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు, సంబంధించిన అధికారులు తక్షణం స్పందించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని, లేనిచో విధులు బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. స్వచ్ఛ ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో తుమ్కుంట ప్రెసిడెంట్ సూరి, షామీర్పేట సనత్ నగర్ ప్రెసిడెంట్ తిరుమలయ్య, రక్షణ కవచం అధ్యక్షుడు సూరిబాబుతో పాటు ఎల్లయ్య, వీరేష్, భీమా, సూర్యనారాయణ, రవి, కోటి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మాకు తుమ్కుంట నుండి చెత్త డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. గత 3 నెలల నుండి చాలా ప్రాబ్లాలు పడుతున్నారు కార్మికులు. ఇలానే డీసీ గారిని కలవడింది, అలానే డీని కలవడం జరిగింది. తర్వాత జోనల్ కమిషనర్ గారిని సోమవారం కలవడం జరిగింది. ఇమీడియట్గా డంపింగ్ యార్డ్ మీకు నేను మాట్లాడి కట్అవుట్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ మేము నిన్న ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మరి రావడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ వస్తే డీసీ గారు లేరు, నెక్స్ట్ అట్లే డి గారు కానీ లేరు. మేము దీనిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేము గత 15 ఏళ్ళ నుండి అక్కడ చెత్త సేకరణ చేస్తున్నాము. కానీ 40 మంది కార్మికులు ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకొని డంపింగ్ యార్డ్ చూపించడం వల్ల జవహర్నగర్కి వెళ్తున్నాం, ఒకరోజు కీసర్కి వస్తున్నాము. ఎక్కడ వీలైతే అక్కడ అడిగి పోస్తున్నాం. కానీ ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు ఆఫీస్ నుండి. ఎలాంటి ఒకసారి జేసీబీ పంపించమన్నా జేసీబీ పంపారు. మేమే డబ్బులు పోగేసుకొని అందరం మంచి కింద వేసుకొని సాఫ్ చేసుకుంటాం ఇంతవరకు. కానీ ఇంతవరకైనా కానీ యాక్షన్ అయితే తీసుకోలేదు ఆఫీస్ తరపు నుండి. ఇమ్మీడియట్గా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. మేము స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ నాయకులం. మల్కాజ్గిరి జోన్ మరియు గ్రేటర్ హైదరాబాద్ మరియు సైబరాబాద్ యూనియన్ నాయకుని. నా పేరు స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ నాయకుని ఎత్తర్ గోపి నా పేరు. ఇక్కడ తుమ్కుంటలో దగ్గర 40 ఆటోలు ఉన్నాయి. ఇంటింటి చెత్త సేకరణ విషయంలో వీళ్ళు రోజు ఇంటింటి చెత్త సేకరణ చేసినా కూడా ఆ చెత్త ఎక్కడ పోయాలి అనే విధంగా లేదు. ప్రభుత్వం ఏమో రామ్కి వ్యవస్థకు నెలకొచ్చి 100 కోట్ల పైన ఇస్తుంది. కానీ తుమ్కుంటలో డంపింగ్ ఏరియా అనేదే లేకుండా ఉంది. కార్మికులు అందరూ చాలా బాధలో ఉన్నారు. ఇళ్ళలో చెత్త తీయకుంటేమో ఇళ్ళ వాళ్ళు చెత్త ఎందుకు తీస్తలేరు అంటున్నారు. చెత్త తీస్తే అది పోయడానికి లేదు. ఒకరు 10 కిలోమీటర్లు పోవాలి, ఒకరు 15 కిలోమీటర్లు పోవాలి, లేకుంటే అక్కడ షామీర్పేట పోవాలి, లేకుంటే కీసరకు రావాలి అనే విధంగా ఎక్కడెక్కడో పోయడం జరుగుతుంది. ఈ విషయం మీద కూడా గత 3 నెలల నుంచి చెప్తున్నారు. తుమ్కుంట కమిషనర్ గారు ఎందుకు స్పందిస్తలేరో, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళీ మొత్తం ఆటోలు బంద్ చేయమని చెప్తారా? బంద్ చేయమంటే బంద్ అనే చేస్తారు. మళ్ళీ ఇళ్లలో చెత్త మురిగిపోయి ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది అందరికీ తెలుసు. ఈ అధికారులు ఎందుకు స్పందిస్తలేరో, కార్మికులను ఎందుకు పట్టించుకోలేరో అర్థమైతే లేదు. చెత్త కార్మికులు అంటే ఈ కమిషనర్ల గారు అసలు తెలియనట్టు అసలు పట్టించుకోవడం లేదు. 3 నెలల నుంచి వాళ్ళు మాకు డంపింగ్ లేదు అని తిరుగుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకుంటలేరు. కాబట్టి కీసర జోన్ ఆఫీస్కి రావడం జరిగింది. యూనియన్ నుంచి కూడా లెటర్ ప్యాడ్ కూడా రాసి ఇచ్చినాము. ఈ విధంగా ఉంది, మా కంపల్సరీగా మా కార్మికులకు డంపింగ్ ఏరియా కేటాయించే విధంగా ఉండాలని కూడా డీసీ గారిని మరియు డిఈ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. మరియు మల్కాజ్గిరి జోన్ కమిషనర్ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయలు రామ్కి వ్యవస్థకి ఇస్తుండగా కూడా చెత్త పోయడానికి జాగలేదంటే ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందో మీరందరూ కూడా గమనించాలి. ఈ వెంటనే మా కార్మికులందరి తరఫున కూడా కంపల్సరీగా వీళ్ళకు తొందరలో
కంపల్సరీ డంపింగ్ యార్డ్ చూపించకుంటే కంపల్సరీగా మొత్తానికి మొత్తం ఆటోలు బంద్ చేసి ఈ మున్సిపల్ ఆఫీస్ కాడ వచ్చి మేము పెట్టుకొని కూర్చుంటామని కూడా మీడియా మిత్రుల తరఫున తెలపడం జరుగుతుంది. షామీర్పేట ప్రెసిడెంట్ అయిన సూరి గారు మరియు ఆయనకు సంబంధించిన నాయకులందరూ కూడా ఏకతాటిగా ఉండి మమ్మల్ని పిలవడం జరిగింది. ఈ విషయం మీద ఇక్కడికి రావడం, వారి సమస్యని డీజీ గారికి కూడా తెలపడం జరుగుతుంది. కాబట్టి వెంటనే కంపల్సరిగా ఈ 40 మంది కార్మికులకు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. స్వచ్ఛాట కార్మికుల ఐక్యత, స్వచ్ఛాట కార్మికుల ఐక్యత, స్వచ్ఛాట కార్మికుల ఐక్యత, స్వచ్ఛాట కార్మికుల ఐక్యత, స్వచ్ఛాట కార్మికుల ఐక్యత.